హిరణ్యకశిపుని సంహారం చేసిన తర్వాత స్వామివారు ఆ యొక్క రాజ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి చెంచులక్ష్మి సమేతుడై వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు ఆ యొక్క రాజ్యలక్ష్మి అమ్మవారికి పరిచయం చేస్తాడు. ఓ దేవి, నేను మన వివాహం చేసుకున్నానని చెప్తాడు స్వామివారు. ఎవరు? నారసింహ స్వామివారు. ఎవరిని తీసుకుని వస్తాడు? చెంచులక్ష్మి అమ్మవారిని తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఆమె కోపం వస్తుంది. అప్పుడు ఆ యొక్క స్వామివారిని ప్రశ్నిస్తుంది. ఓ స్వామి, నీకు ఇది సభవేనా? నేను ఉండగా మరి ఒక పరాయి స్త్రీని చేసుకున్నామని ఆమె కొద్దిగా భావోద్వేగంతో విన్నవిస్తుంది స్వామివారిని. అప్పుడు స్వామివారు చెప్తాడనమాట, ఓ దేవి, నీకు తెలియని విషయం కాదు, ఇది లోక కళ్యాణార్థంగా నేను చేసుకున్నాను తప్ప నా యొక్క స్వార్థం కోసం నేను చేసుకోలేదమ్మా అని చెప్తాడనమాట స్వామివారు. అయినా కానీ ఆమె ఆ యొక్క ఆవేశం తగ్గదు. ఆమెకి ఆవేశం తగ్గపోయేసరికి అప్పుడు స్వామివారు ఈ మీద అడుగుతుంది అనమాట. అడిగి అక్కడికి వెళ్ళి కూర్చుంది అన్నట్టుగా ఆనవాళ్ళు. అక్కడ ఎందుకు కూర్చుంది అనే ఆనవాళ్ళు కూడా అది కూడా చెప్తాను. సాక్షాత్తు ఆ యొక్క బ్రహ్మదేవుడు పరమేశ్వరుడే చెప్పాడనమాట, ఓమ్మా, నీకు వైకుంఠంలో నీకు స్థానం లేదు, స్వామివారి యొక్క ఇదిలో నీకు స్థానం లేదు కనుక నీవు ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు, ఈ కేతగిరి కొండపైనే నీకు ఒక గృహాన్ని ఏర్పాటు చేస్తాం, కావున నువ్వు ఇక్కడే ఉండాలని అప్పుడు ఆ యొక్క బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు అమ్మని వేడుకుంటారు. ఆ వేడుకున్న తర్వాత ఆ స్వామి ఆ అమ్మవారు సంతృప్తురాలై చెంది అప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడు బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ మేరకు ఇక్కడ ఈ కొండపైనే ఒక ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అప్పుడు ఆలయం అంటే వారు ఏమి ప్రధానంగా రాళ్లతో అటువంటిది కట్టలేదు, ఒక ఆదిశేషుడు రూపంలో ఒక గురువు బండిలాగా అక్కడ ఏర్పాటు చేశారు అమ్మని ఇక్కడ. ఆ తదుపరి కేతమరాజు గారు ఆలయాన్ని నిర్మాణం చేశారు. తదుపరి మళ్ళీ పునర్బోయే నిర్మాణం మళ్ళీ మొన్న రీసెంట్ గా 2022లో మన బ్రాహ్మలే తమిళనాడు వాసులు, వాళ్ళు అమెరికాలో ఉంటారు, 86 లక్షల రూపాయలతో వారు అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఇదంతా కూడా 2018 నుంచి నేను బాధ్యత తీసుకుని యొక్క కార్యక్రమాలన్నీ కూడా